పేదలు కూలీలను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో తీసుకొచ్చిన నిబంధనలే ఇందుకు కారణమన్నారు. ఏడాదిలో 20 రోజులు ఉపాధి పనికి రాకున్నా సెంటు భూమి ఉన్న పథకానికి అర్హులు కారని అంటున్నారని మండిపడ్డారు. ఆత్మీయ భరోసా అని ఒక పేరు పెట్టారు. పథకం పేరు ఏంటది? వ్యవసాయ కూలీలకు నెలకు 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎవరు వ్యవసాయ కూలీలు ఎలా గుర్తించాలి? వీళ్ళు ఏమన్నారంటే ఉపాధి హామీ పథకములో మట్టి పనికి పోయే వాళ్ళను మేము వ్యవసాయ కూలీలుగా గుర్తిస్తాము అన్నారు. మన రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులుంటే 1,02,00,000 మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు. 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉపాధి హామీ కార్డులుంటే ఆ 50 లక్షల కార్డుల మీద 1,02,00,000 మంది మట్టి పనికి కూలీ పనికి వెళ్తున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిబంధనలు పెట్టింది? 1 సెంటు భూమి ఉన్నా నువ్వు కూలీవి కాదు. 1 సెంటు భూమి ఉన్నా కూలీ కాదట. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరంలో 20 రోజులు నువ్వు పనిచేసి ఉంటేనే నువ్వు కూలీవి. అనారోగ్యం వల్లనో ఇతర అవసరాల వల్లనో కారణాల వల్ల ఉపాధి హామీలో ఏడాది ఇవ్వకపోతే ఆయన తీసేస్తారట. సెంటు భూమి ఉంటే కూడా ఉండడట. సెంటు భూమిలో ఏమైనా పంట పంటదా? మీరు ఒకసారి ఆలోచించండి. 5 గుంటల భూమి ఉందనుకోండి. 5 గుంటల భూమి ఉంటే వీళ్ళు చెప్పిన ఈ రైతు భరోసా పథకం కింద 6,000 ఒక పంటకు, 6,000 ఒక పంటకు అన్నారు. 12,000. 5 గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది? 750 వానకాలం, 750 యాసంగి. అంటే 5 గుంటలు ఉన్న రైతుకు 1,500 రూపాయలు వస్తుంది. నువ్వు 5 గుంటలు ఉన్నందుకు వ్యవసాయ కూలీ కింద నీకు 12,000 ఇయ్య అంటుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 5 గుంటలు ఉండుడే శాపమా? ఊళ్ళల్లో పాపం దళితులకు, గిరిజనులకు గతంలో ప్రభుత్వాలు పంచిన భూములు ఏమైనాయంటే తాతలకు ఎకరం వస్తే పంచుకునే వరకు మనకి 5 గుంటలు వచ్చింది. ఇక 5 గుంటలు ఉంది. ఆయన రోజు పొద్దుగాలేసి గడ్డపార పట్టుకొని ఉపాధి హామీలో మట్టి పనికి పోతున్నాడు. 5 గుంటల పంట వండింది లేదు, ఆయన బతికింది లేదు. కానీ నీకు 5 గుంటలు ఉంది కదా, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 నీకు ఇయ్య అంటుండు బట్టి విక్రమార్క. 5 గుంటల పంట పండుతుంది. ఆ దళితుడు బతుకుతాడా? గిరిజనుడు బతుకుతాడా? నువ్వు 5 గుంటల మీద రైతు భరోసా కింద ఇచ్చేదేమో 1,500 రూపాయలు, నువ్వు ఎగ్గొడుతున్నదేమో 12,000 రూపాయలు. ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎగ్గొడుతున్నది 12,000. అంటే ఆ రైతుకు 5 గుంటలున్న రైతుకు ఎంత నష్టం అవుతున్నట్టు? 10,500 రూపాయలు నష్టమవుతాము. అదేవిధంగా 10 గుంటల భూమి ఉంది అనుకో బైసాబు, నీకు రైతు భరోసా కింద వచ్చేది 3,000, నష్టపోయేది 9,000. అర్ధెకరం భూమి ఉంది అనుకోండి, రైతు భరోసా కింద 6,000 వస్తుంది, నీవు నష్టపోయేది 6,000. 30 గుంటల భూమి ఉంది అనుకోండి, నీకు వచ్చేది 9,000, నువ్వు నష్టపోయేది 3,000. అంటే ఈ రాష్ట్రంలో మీకు ఐడియా ఉండాలి, ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులు ఎందరు అంటే 24,57,000 మంది రైతులు ఉన్నారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు గుంట నుంచి 39 గుంటల వరకు, గుంట నుంచి 39 గుంటల వరకు భూమి ఉన్నటువంటి రైతులు 24,57,000 మంది. ఇందులో అతి ఎక్కువగా దళితులు, గిరిజనులు, బీసీలు మాత్రమే ఉన్నారు. అంటే నువ్వు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే ఏంటి? దళిత గిరిజనులకు శటగోపం పెట్టుడేనా? దళిత గిరిజన రైతుల నోరు కొట్టడమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసానా?